దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయము సాయంకాలము మోకరించినప్పుడల్లా మానక ఒక్కొక్క కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అందుకే ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని తన సంఘానికి తన మందిరానికి ప్రభు నడిపిస్తూ వస్తున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆ శ్రేష్టమైన మాటను, ఆ విలువైన మాటను, ఆ ఘనమైన మాటను, మనకు బలపరిచే మాటను దేవుడి సన్నిధిలో మనం వాక్యాన్ని విందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదవగా విందాం. న్యాయాధిపతులు 5:31. నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడి తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. ఆమేన్. చెప్తాం హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ప్రేమించువారు కొంతమంది మనుషులను ప్రేమిస్తారు, కొంతమంది జంతువులను ప్రేమిస్తారు, కొంతమంది నానా రకరకాలుగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుణ్ణి ప్రేమించువారు, దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడు ఎలా ఉంటాడో దేవుణ్ణి ప్రేమించువారు అలాగే ఉంటారు. అది దైవ కృప, దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, దేవుని కాపుదల, దేవుని భద్రత ఎల్లప్పుడూ దేవుని ప్రేమించు వారికి దేవుడు అలా కంచె వేస్తారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారట వారిట ఆస్తికి కర్తలుగా, ఆస్తికి వారసులుగా చేస్తారట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే కాదు, లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తే కాదు, లోక సంబంధంగా వేటిలో ప్రేమిస్తే కాదు, దేవుణ్ణి ప్రేమిస్తే లోకంలో ఉన్న ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, పేగు బంధమైన, రక్త బంధమైన, ఏ బంధమైనా సరే అది వల్లకాడు వరకే. కానీ యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ, అది మానని ప్రేమ, మరువని ప్రేమ, నిన్ను విడువని ప్రేమ, నిన్ను ఎడబాయని ప్రేమ, అగాపే ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రేమ నిలబెట్టారా? ఈ సూర్యునికి 7 అనుభవాలు ఉన్నాయి. సూర్యుని లోపల మనం ఎంతమంది సూర్యుని చూస్తున్నాం? అందరం చూస్తున్నాం కదా. ఆ సూర్యుని గంట 7 అనుభవాలు ఉన్నాయి. ఆ 7 అనుభవాలు ప్రతి విశ్వాసిలో, ప్రతి అంతరంగంలో, ప్రతి వారి హృదయంలో ఉండాలని దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన. అందుకే ప్రభు ఈరోజు సూర్యుని ముందు పెట్టి, సూర్యుడు ఎలా ఉదయిస్తాడు? బలముగా ఉదయించు సూర్యుడు వలె. హల్లెలూయా. నీవు బలవంతునిగా ఉండాలని, ప్రతిరోజు నూతన ఆరోగ్యాన్ని పొందుకోవాలని, రోజు ఉదయం ఏ విధంగా అయితే ఉదయిస్తున్నాడో నీవు కూడా అలాగే ప్రకాశమానంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. సూర్యునికి 7 అనుభవాలు ఉన్నాయి. ఈరోజు 3 అనుభవాల గురించి మనం ధ్యానించుకుందాం. కారణం ఏంటంటే మనకు సమయం అంతే ఉంది. నంబర్ 1, సూర్యుని లోపల ఉన్న
అద్భుతమైన విషయాల మీద మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూర్యుడట క్రమముగా ఉదయించువాడు. ప్రతిరోజు సూర్యుడు క్రమముగా ఉదయిస్తాడు. సూర్యుడు ఎలాంటి వాడు అంటే క్రమం తప్పని వాడు. అందుకే బైబిల్లో ఉంది క్రమం అక్రమం. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి అని దేవుడు మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఇలా ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. అక్రమం చేయువారులారా నా యొద్ద నుంచి తొలగి పోండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు సూర్యుడు ఎప్పుడన్నా ఉదయించకుండా ఉన్నాడా? ఒకవేళ సూర్యుడే కనుక రాలేదనుకోండి, లోకమంతా ఏమైపోతుంది? చీకటైపోతుంది. అంటే దేవుడు సృష్టించిన వాటిలో సృష్టిలో సూర్యుడికి ఉన్న క్రమం ఒక విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సూర్యుడు ఉదయమే ఉదయిస్తున్నాడు. అవునా కదా? మనం ఉదయం ఎన్ని గంటలు వేస్తున్నాం? మనకు క్రమం ఉందా? సూర్యుడు క్రమము తప్పకుండా ఉదయించేవాడు. మనం క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నామా? ప్రభు సన్నిధిలో అంగలారుస్తున్నామా? రోజున చేస్తున్నామా? బాధ వచ్చినప్పుడు ప్రార్థన కాదు, బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన కాదు. ఒక క్రమం, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే 2 సెకండ్లు అడిగితే గేట్ కాడ ఉన్నాడు రాలేదు లోపల. అందుకే క్రమం లేని వారికి అంటాడు దేవుడు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. లూకా సువార్త 13:27. అప్పుడు ఆయన మీరు ఎక్కడి వారు నిన్ను ఎరుగనని మీతో చెప్తున్నాను. అక్రమము చేయు మీరందరూ తొలగిపోండి చెప్పారు. అది నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నామండి. ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. మనం ఎంటర్ అవుతున్నాం, ట్రైన్ కాలేదు. మనకు ఆగుతుందా? ఆగుతుందా? ఏ విఐపి వచ్చినా కూడా ట్రైన్ స్టార్ట్ అయిందంటే అది ఆగడం కష్టం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ట్రైన్ మిస్ అయితే మన ట్రైన్ లేవనుకోండి, పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? మీరు క్రమం తప్పకుండా మందిరానికి సమయ పాలన ప్రకారంగా మన మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము బైబిల్ క్రమంగా చదువుతున్నామా? బైబిల్ మనం క్రమంగా చదివితే దాన్ని పాటిస్తున్నామా? బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం పాటిస్తున్నామా? మనం పాటించినట్లయితే దాన్ని ప్రార్థన చేస్తున్నామా? సూర్యుడు దేవుడు చెప్పినప్పటి నుండి ఈ రోజు వరకు ఆయన క్రమం తప్పకుండా ఉదయిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, సూర్యుడితో దేవుడు మనల్ని పోల్చాడు. దేవుడు తన సహస్రాలతో మనం చేశాడు. ఆయన మాట ద్వారా సూర్యుడు నిర్మించబడ్డాడు. కానీ దేవుడు తన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు. తన పోలిక చొప్పున, తన స్వరూప్యమందు. నీవు ఎలా ఉన్నావంటే దేవుడు ఎలా ఉన్నాడో నీవు ఎలా ఉన్నావు. నీకు ఇచ్చిన విలువ ఈ ప్రపంచానికి ఇవ్వలేదు, సృష్టికి ఇవ్వలేదు. కానీ మరి నువ్వు దేవుడికి పిలుస్తున్నావా? సొంత పనుల వరకు ఎప్పుడు పోతావు?
మనం కూలికి పని కడితే ఒక 10 నిమిషాలు అడిగితేనే మనం ఇంకా కష్టపడతాం, ఓర్చుకోలేదు, సహించలేదు. 10 నిమిషాలు పనిపోయింది, 10 నిమిషాలు పనిపోయింది. మనం క్రమం తప్ప క్రమానికి టైంకు దేవుడి మందిరం లేకపోతే దేవుడు ఏమనుకుంటాడు? క్రమంగా మనం బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, బైబిల్ ధ్యానించకపోతే, దేవుని వాక్యానుసారంగా మనం నడవకపోతే, ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, అక్రమం చేయువారులారా, అక్రమం చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. హల్లెలూయా. అందుకే దేవుడు క్రమాన్ని పెట్టాడు. సూర్యుడు మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయిస్తున్నాడు. ఎంతమంది క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నారు, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నారు, క్రమం తప్పకుండా వాక్యాన్ని పాటిస్తున్నారు, క్రమాన్ని తప్పకుండా మందిరానికి వస్తున్నారు, క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నారు? అంటే మన దేవుడు ఎలాంటి తెలుసు అంటే క్రమం కలిగిన వాడు. ఆమేన్. తన బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారు? క్రమంగా ఉండాలనుకుంటారు, పద్ధతిగా ఉండాలనుకుంటారు. అందుకే సూర్యుడట క్రమం తప్పని వాడట. ఆమేన్. రెండోది, సూర్యుడు కనుక వస్తే ఏ మాత్రము చీకటి ఉండదు. రెండో పై సూర్యుడు వస్తే ఏముండదు? చీకటి ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి జీవితంలోనైనాను, ఎవరి కుటుంబంలోనైనా, ఎవరి వ్యక్తిగతమైన వారి హృదయంలో యేసయ్య వారి హృదయంలో ఉదయిస్తే, వాళ్ళ హృదయంలో ఏ మాత్రము చీకటి ఉండదు. ఆమేన్, ఆమేన్. కారణం ఏంటంటే యేసు వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలీను దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమునకు నఫ్తాలి దేశమునకు యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించెను. గలిలయలోని చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగుగా చూచిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వెలుగు. చీకటిలో కూర్చున్న ప్రజలు, మరణ ఛాయలో కూర్చున్న ప్రజలు, అంధకారంలో కూర్చున్న ప్రజలు యేసయ్య అని అడుగు పెట్టగానే చీకటి పరలైపోయింది, చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశించింది, అక్షయత వెలుగులోకి వచ్చింది. కారణం ఏంటంటే ఏమిటంటే యేసయ్యను తన హృదయంలో చేర్చుకుంటారు, హృదయంలో అంగీకరిస్తారు. అంటే లోపల జీవం కలిగిన దేవుని వాక్యం, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు, నీ వాక్యమే నన్ను బ్రతికించదు అని పాట పాడతాం. పాట పాడంత సులువు కాదు క్రైస్తవ జీవితం, ప్రవర్తించడంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాట పాడడం సులువు కాదు. క్రైస్తవ జీవితం 4 రోజుల జీవితం కాదు. 4 రోజుల తర్వాత ఇష్టానుసారంగా బ్రతకడానికి బ్రతుకాలు. యేసయ్య చిత్తానుసారంగా, యేసయ్య ఆలోచన ప్రకారంగా, యేసయ్య కృపను పొంది బ్రతకాలి. ఆమేన్. స్టేషన్ కనుపల్లో మేము తరబిలో ఉన్నప్పుడు సముద్రాలు అనే ఊరికి వెళ్తున్నామండి. ఆ శివునిపల్లి దగ్గర అనంత ఏరియా భయంకరమైన చీకటి, అమావాస్య. వెళ్తా ఉన్నాం సైకిళ్ళ మీద వెళ్ళి ప్రార్థన పెట్టి వస్తా ఉంటే గాఢంగా కారం చీకటండి. ఇట్లా కన్ను ఎంత తెరిచి చూద్దామన్నా కూడా ముందున వ్యక్తి అవపడతాడు, అంత కఠినమైన చీకటి. ఆ శివునిపల్లి ఇట్లా స్టేషన్కు గన్పూర్ స్టేషన్ పక్కపడి ఉంటుంది శివునిపల్లి. అక్కడ నుంచి చాలా ఉతారు ఉంటుంది. మేము సైకిల్ మీద వస్తున్నాం కదా, వాళ్ళు సింహం పైన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారు, కానీ కళ్ళకి ఏమవపడలేదు. నా సైకిల్ అయిపోయింది అనుకున్నాను, ఆ స్పీడ్ గుర్తే చనిపోతాను అనుకున్నాను. అక్కడి దాకా మన సైకిల్ అంతపోయింది, నా సైకిల్ పోయింది అంతే. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రేమంగా బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించువారు అంటే మరణం నుంచి ప్రభు తప్పిస్తారు. ఆమేన్.
హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి రాత్రంతా కష్టపడుతున్నారు. రాత్రి షికారు చేసే వాళ్ళు ఎప్పుడు పోతారు? నైట్ షికారు వాళ్ళు. నైట్ కూడా షికారు చేద్దామని నైట్ షికారు కొరకు బయలుదేరారు. బయలుదేరితే ప్రేమంతం బిడ్డగా రాత్రంతా ఇంత రెస్ట్ లేకుండా, ఏ మాత్రము రెస్ట్ తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా రాత్రంతా ప్రయాసపడి కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకులేమా? ఒక్క చేప కూడా దొరకలేదు. అతని పిల్లలు, అతని భార్య, మాకు అది తీసుకురండి, ఇది తీసుకురండి, మీరు షికారు వెళ్తున్నారు కదా, మీరు ఎక్కడ వెళ్తున్నారు కదా అని ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఆ తర్వాత అప్పుల వాళ్ళు అడిగితే, నేను నైట్ వెళ్తున్నాను, రేపు పొద్దునకల్లా నీ అప్పు మొత్తం తెరిపేస్తాను అని చెప్పేసి అందరికీ అంత ధైర్యంగా మాటలు చెప్పి వచ్చాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చేప తన జీవితంలో లేదు. తను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బ్రతకల్లా, చావల్లా, ఇంటికి పోవద్దా అని అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ తన వలను దురుపుతా ఉన్నాడు. వలను దురుపుతా ఉంటే యేసు ప్రభు వెంబడి తండోపతండాలుగా జనసమూహం వెంబడిస్తా ఉంది. ప్రజల మనసు యేసయ్య మీద పడదు. యేసయ్య మనసు సీమోను పేతురు మీద పడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అనుకున్నాడు, ఈ ప్రజలందరూ నా మీద పడకుండా ఉండడానికి ఈ సీమోను కూడా నాకు ఇస్తే బాగుండు అనుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు సీమోను అనుకుంటున్నాడు, నేనే దరిద్రుని, ఈ దరిద్రమైన మా ఓడని నన్ను ఎత్తారా, మరి ఈయనెంత దరిద్రుడు అని తన మనసులో తాను అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు దోడి ఎక్కి, అంటే నీ హృదయంలో చేర్చుకుంటే యేసు ప్రభు అన్నాడు, సీమోను నీ ఓడను కొంచెం లోతులో నడుపు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సీమోను వలవే అన్నాడు. ప్రభువా, మేము నైట్ షికారులో, నైట్ పూట మాకు షికారు బాగా తెలుసు, నైట్ పూట చేపలు పడతాయి, కానీ మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. అయితే నీ మాట చొప్పున, ఆమేన్, నీ మాట చొప్పున వల వేస్తున్నానని చెప్పేసి వల వేశాడు. వల వేసిన వెంటనే మెల్లగా లాగుతా ఉన్నాడు. లాగుతా ఉంటే ఫస్ట్ ఇంత మూది వస్తుంది. మూది రాగానే వల టైట్గా వస్తుందండి. అయ్యో, నా వల ఇప్పుడు ఏ కంపు చిక్కిందో, ఏ బండలో చిక్కిందో, ఉన్న జీవనోపాధి కూడా పోయింది ఈయన మాట వింటే అని చెప్పి తన మనసులో అనేకమైన సందేహాల చేత ఈ సీమోను ఒక హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ ఆ వలను చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క చేప చిన్న చూపిస్తూ వెళ్తాము. అది ఏ సీజనో తెలియదు, కానీ అన్ని చేపలు ఆలోచన చేశాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట చొప్పున వల వేస్తే దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదమే వేరండి. ఆయన మాట చొప్పున నడిపించబడితే, ఆయన మాట చొప్పున కట్టబడితే ఆ దీవెనే వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 10:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. చూసావా, నరుల కష్టము చేత అది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడ్డా నీ రెక్కలను ఆస్వాదించేది ఆయనే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టగా ఇంకా 12 గంపలు మిగిలింది.
దేవునికి స్తోత్రం. అని బ్లెస్సింగ్ అది, అని దీవెన అది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సీమోను జీవితంలో, ఈ పేతురు జీవితంలో ఎందుకు తన రాత్రంతా ఒక్క చాపలంటే వారి హృదయంలో నీతి సూర్యుడైన యేసయ్య లేడు. ఏ సూర్యుడు? నీతి సూర్యుడైన యేసయ్య లేడు. ఆమె మన జీవితంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించామా? మంచి మనస్సాక్షితో ప్రారంభించామా? దైవ చిత్తానుసారంగా ప్రారంభించామా? ఇది దేవుని ఆలోచనేనా? దేవుని ఉద్దేశమేనా? దేవుని తలంపేనా? హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఉందని ప్రారంభించావా? నీ డబ్బులు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. దేవుని నామంలో ప్రార్థన చేసి పరిశుద్ధత కలిగి ప్రభు చేయమన్న కార్యాలను చేస్తే దాన్ని ఆపడం ఎవ్వని వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మలాకి 4:2 నా నామమందు అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు అది నీతి సూర్యుడు. మన యేసయ్య పేరు ఏం పేరు? నీతి సూర్యుడు. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయంలో ఏముండాలి? యేసయ్య నీతి, నీతి ఉండాలి. పరిసయ్య నీతి కంటేను, శాస్త్ర నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యము చేరువు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీతి ఉదయిస్తే అని రెక్కలలో అట ఆరోగ్యం ఉందట. ఏముంది? ఆరోగ్యం. కొవ్విన దూడే కత్తులు వేసినట్లుగా వాళ్ళు కత్తులు వేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీమోను చేపలు ఇస్తారు కాబట్టి అది కాదు, అలా ఉన్నారు జబయ కుమారుడు, వాళ్ళకు కూడా పిలువు. ఆమె హల్లెలూయా. నీ పరిస్థితే కాదు, నీ పక్కన పరిస్థితి కూడా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చరిత్రను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ ఆలోచనలు మారుస్తాడు. ఉన్నతమైన స్థితిలో ప్రభు నిన్ను వెలిగిస్తాడు. ఆమె ఎప్పుడు తెలుసా? యేసయ్య నీ హృదయంలో ఉదయించాలి, నీతి సూర్యుడుగా ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసావా? ఆయన నీతి మన హృదయంలో ఉండాలి. ఆమె నేను నీతిమంతుని, నీతిమంతుని, నీతిమంతుని అంటే దేవుడు ఒప్పుకోడు. కొంతమంది అనుకుంటారు నేను చేసే పని బాగా మంచి పని, మంచి పని అని వాళ్ళే మెచ్చుకొని ఉప్పొంగిపోయి గ్యార లేక ఊడిపోతా. స్తోత్రం. అలాంటి కొంతమంది ఉంటారు. నిన్ను నువ్వు మెచ్చుకోవడం కాదు, ప్రభువుని మెచ్చుకోవాలి. ఆమె ఎవరు మెచ్చుకోవాలి? యేసయ్య మెచ్చుకోవాలి. చదవండి 2 కొరింథీ 10:18. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ, నన్ను తాను మెచ్చుకున్నవాడు అది నువ్వు చేసే పని నలుగురు మెచ్చుకోవాలి. నువ్వు ఒక్కడు మెచ్చుకుంటే కాదు. ప్రైజ్ ది లార్డ్, ఉందా లేదా? ఎవరు మెచ్చుకోవాలి? నన్ను నేనే పాత్రను శబాష్ అని పుస్తకాన్ని పట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏమా నవ్వడం కాదు. ఆమె నేను చేసిన పని ఏం తప్పును చెప్పు, ఏం తప్పును చెప్పు, తప్పును ఒప్పుకుంటా. అది ఎవరు మెచ్చుకోవాలి? అత్త మెచ్చుకోవాలి. మీ అత్త. అప్పుడు నువ్వు గుడ్డనట్టు. నిన్ను నీవే మెచ్చుకుంటే గుడ్డు కాదు. దేవునికి స్తోత్రం. శత్రువు మెచ్చుకోవాలి. మన శత్రువు. ఆమె అప్పుడు మనం యోగ్యులుగా ఎంచబడతాం. దేవునికి స్తోత్రం. ఈ నీతి సూర్యుడైన యేసయ్య ఎప్పుడైతే సీమోను హృదయంలో ఉదయించాడో తన శాపం పోయింది, తన చీకటి పోయింది, తన అపవిత్రత పోయింది. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఆశీర్వాదం. ఆమె ఒక్క పూట ఒకే ఒక్క మాటతో తన చరిత్ర మారిపోయింది. చరిత్ర మారిపోయింది. ఎవరి చరిత్ర?
సీమోను చరిత్ర. ఆమె ఆమె అప్పటిదాకా సీమోను ఎలాంటి వాడు తెలుసా? చంచలత్వం కలిగిన వాడు, స్థిరత్వంగా ఉండేవాడు కాదు, మాటగా ఉండేవాడు కాదు. ఇప్పుడే మాట మాట్లాడతాడు, ఇప్పుడే మాట మాట్లాడు, ఇప్పుడే దశభావించాడు, 5 దశభావం అంటాడు. అలాంటి వాడు ఈయన. అయితే ఆయన ఏం చేశాడు సార్? సీమోను నువ్వు రెల్లు లాంటి వాడు, ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? కేఫగా మార్చేస్తా. కేఫ్ అంటే రాయి, రాయిగా మార్చి నా సంఘాన్ని నీ మీద కడతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద నేను కడతా, నేను బంధం చేస్తా, నేను స్థిరపరుస్తా, నేను ఘనపరుస్తా. హల్లెలూయా. అందుకే అన్నాడు, మొదట నువ్వు స్థిరపడు, నీ సహోదరులను స్థిరపరచు. ఆమేన్. దావీదుతో దేవుడు అంటాడు, నాకు స్థిరమైన మనసు మరలా నూతనంగా పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. 51:10 కీర్తనలు. స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ యొక్క 3వ పాయింట్, మనకు సమయం లేదు, 5 నిమిషాలు ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 3వ పాయింట్, దేవుడిని ప్రేమించు వారట పై టాప్లో దేవుడు పెట్టాడు. ఎక్కడ పెడతారండి అమ్మ? ఎక్కడ పెడతారు? ఉన్నతమైన స్థితిలో పెడతారు. హల్లెలూయా. సూర్యుడు కిందుకు రాను, కిందులో వెలుగునేయడు, మీదులోనే ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశం అంతటా ఒక కోపెల్కి వెళ్తుందా, అంత వెళ్తుందా? ఒక పువ్వుకి వెళ్తుందా? ఎక్కడున్న సూర్యుడు అక్కడ పెడతాడు. పరిశుద్ధులను ఎక్కడ పెడతాడు? అందరినీ కాదు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కొరకు వేదన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రేమించిన బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 13:43 నీతిమంతులు అది అందరు కాదు, సూర్యుని వలె. హల్లెలూయా. దేవుడు వెళ్తారట తమ తండ్రి రాజ్యంలో. ఆమె నీ తండ్రి ఎట్లున్నాడు? సూర్యుని చూస్తారమ్మా? సూర్యుని చూస్తామా? దేవుడు సృష్టించిన సూర్యునే చూడకపోతే మరి దేవుని వెలుగు ఎలా ఉంటుంది? దేవుని మహిమ ఎలా ఉంటుంది? దేవుని తేజస్సు ఎలా ఉంటుంది? మరి నీ తేజస్సు ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుడు సూర్యుడిని పైన పెట్టాడు, మరి దేవుడు మనల్ని కింద పెట్టడా? కింద పెట్టడు. మనం ఇచ్చువారుగానే ప్రభుస్తాడు, మనం చేయి పైగానే వస్తాడు. ఆమె పుచ్చుకునేమని చేయడు, ఎప్పటికీ కిందనే ఉంటుంది. ఇచ్చేమని చేయి. అందుకే బైబిల్ ఉంటుంది, పుచ్చుకున్న కంటే ఇచ్చుకో ధన్యుడు. ఆమె ఆమె. కనుక ప్రేమ బిడ్డలారా, ఈరోజు యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఏ స్థానం ఉండాలి? ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ బైబిల్ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తే, బైబిల్ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తే నీకేమైనా తక్కువ ఉంటుందని అడగండి, నీకేదైనా కొదవగా ఉంటుందని అడగండి, నీకేదైనా కొరత ఉంటుందని అడగండి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం సున్నైనను పొల్లైనను పోతే నువ్వే పోవాలి తప్ప ఆయన వాక్యం పోదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సామెతలు 8:21 నన్ను ప్రేమించు వారిని హల్లెలూయా, హల్లెలూయా, వాళ్ళ నిధులను నింపుతా. చూసారా? దేవుడిని ప్రేమిస్తున్నాం అంటే ఒకటిగా మాట చెప్తారు కదా. చెప్పండి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఏం చేశాడమ్మా?
నీ ప్రాణం ఏమని అడుగుతలేదు. మందిరానికి ప్రయోజనకరంగా ఉండమంటున్నాడు, సమాజానికి ప్రయోజనకరంగా ఉండమంటున్నాడు, నువ్వు విశ్వాసలా బ్రతకమంటున్నాడు, నువ్వు అనేకులకు దీవెనకరంగా మారమంటున్నాడు. కానీ నీ ప్రాణాన్ని అడుగుతలేడు. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించి మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడు. కానీ ఇప్పుడు నీ ప్రాణం పెట్టమంటలేదు, ఆయన ప్రేమించమంటున్నాడు. ప్రేమించడం ఏం చేస్తారు? సమయానికి మందిరానికి వస్తారు. ఏదైనా ఆపుతుందా? ప్రేమ ఉంటే ఆపుదని. కరువైనా, ఖడ్గమైన, వర్షమైన, తుఫానైనా, గాలి దుమారమైన ఏదైనా నువ్వు దేన్ని ప్రేమిస్తావని రంగు పెట్టవు. నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా, డబ్బుని ప్రేమిస్తున్నావా, శరీరాన్ని ప్రేమిస్తున్నావా, దేన్ని ప్రేమిస్తున్నావో ఒకరోజు బయటకు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము విగ్రహారాధికుడు. అతన్ని పిలిచినప్పుడు తన తండ్రి విగ్రహాలు చేసి అమ్ముకుంటున్నాడు. నాకు రా అన్నాడంతే. అది పరలోక తండ్రి స్వరం అని విగ్రహాన్ని పలగొట్టి అబ్రహాము వచ్చాడు. ఆమేన్. తన ఇంటిలో ఒక సైన్యం ఉంది, 318 మంది సైనికులు. ఆ సైనికులకు 300 మంది 18 భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరినీ అబ్రహామే పోషిస్తున్నాడు. ఏమి లేనప్పుడు దేవుడు పిలిచాడు. ఆమేన్. ఆయన పిలుపుకు లోపడ్డాడు, దేవుడిని ప్రేమించడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. దేనికి ప్రభు మనల్ని పిలిచాడు? చదువు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3:9. కీడుకు ప్రతి కీడైనను అది ఇవి చేయదు. చేద్దాం మనం. అందుకే మనకు దీవెనలు లేవు. దొంగలకు దీవెనలు లేవు. బైబిల్ దొంగలకు దీవెనలు లేవు. బడి దొంగకు చదువు రాదు, గుడి దొంగకు ఆశీర్వాదం రాదు. దేవుడు చెప్పాడు, నేను మూట కట్టి నెత్తిమే పెట్టాడా నువ్వు అయిపోయాక పోయాలని? ఆమె నువ్వు దూషించిన వాళ్ళ కూడా ప్రార్థన చేయమన్నాడు. మనం చేస్తామా? తూకిత్తులంటే మైకిత్తులు అంటారు. ఎదురాడే స్వభావం, లోపడిన స్వభావం, మెడవతని స్వభావం. దేవుడి వాక్యానికి లోపడుతున్నాడు. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు నాకు ఇష్టానుసారంగా తింటావు వచ్చి చర్చలకు వచ్చి స్తోత్రం అని మళ్ళీ ఎంత భాషలలో ఎగురుకుంటా అది ఆలోచిస్తారు. ప్రభు ఇది తెలియదు విశ్వాసులు. ఆమేన్. హల్లెలూయా. సాధారణ నీ పరిశుద్ధులను చూస్తే భయపడిపోవాలి. నీ పరిశుద్ధులను చూస్తే భయపడాలి. వయసు వచ్చిందండి, మాటలు ఎట్లుంటాయి? వయసుకు మించిన మాట్లాడే కూడా దాటాడు కాదు. వయసుకు మించిన మాటలు మాట్లాడడం లేదా? ఉన్నారా లేదా? ముసలు అనుకోగలిగిన నయముగా కూడా రాసిన మాటలు. ఈ రోజు వాళ్ళ కడుపులో పిల్లలు పుట్టిన పిల్లలు వాళ్ళ దగ్గర మాడిన చెప్తుంది. తల్లిదండ్రుల మాట పిల్లలే లేదు, కడుపులో పుట్టిన మాటలేమో చెప్తాను. అంతా మారిపోయింది మొత్తం. దేవుని వాక్యం ప్రకారంగా లేదు. అందుకే అనేకుల జీవితాలలో ఈ ఆశీర్వాదం కరువైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమందికి ఏమేమి కావాలని అనుకోండి, మీరు పెద్ద లిస్ట్ రాస్తారు. మొత్తం ఉన్నాయి లేని అన్ని లిస్ట్ మొత్తం బయట రాస్తారు. ఎంతమంది ప్రభు కొరకు సమర్పణ కలిగి ఈ రోజంతా ఉపవాసం పొంది ప్రార్థన చేస్తారు. ఏం తినకుండా ఒక 4 రోజులు ప్రార్థన చేస్తారు అన్నమాట. ఎంతమంది సిద్ధపడతారు? ఎంతమంది సిద్ధంగా ఉంటారు? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వాక్యం. దేవుణ్ణి ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆమేన్. దేవుడు నీకు శ్రేష్టమైనవి
అమూల్యమైనవి, పరిశుద్ధమైనవి, నీ కంటికి కనిపించనివి, నీవు చెవికి వినిపించనివి, నీ హృదయానికి గోచరం కానివి దేవుడు నీ కొరకు సిద్ధపరిచి భద్రపరచాడు. అవి పొందుకోవాలంటే ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? మీ కొరకు సిద్ధపరిచి భద్రపరచాలి. సిద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ బిడ్డ ఆకలితో బాగా అల్లాడిపోతుంది అనుకో, డాడీ నాకు ఆకలి అవుతుంది డాడీ అని ఒక్కసారి ప్రేమతో పిలిచింది అనుకో, ఆ ఫ్రిడ్జ్లో అన్నీ తినిపో బిడ్డ అంటావా లేదా? నీవే ఇలా అంటే మరి దేవుడు ఎలా అనాలి? దేవుని మనసు ఎలాంటిది? అసలు దేవుని మనసు ఎరిగినావా నువ్వు? ఒక ఆశీర్వాదం కావాలని ఆరోగ్యం కావాలి, అంతే తప్ప ఇంక వేరే జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమిస్తే ఆమేన్, దేవుని ప్రేమిస్తున్నట్ట నీ కంటికి కనిపించండి, చెవికి వినబడండి, నీ హృదయానికి గోచరంగా ఉంది అని నీ కొరకు సిద్ధపరిచి భద్రపరచాడు. అవి పొందుకోవాలంటే నువ్వు దేవుని ప్రేమించడం కావాలి. ఆమేన్. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు తెలుసా ఆ టాప్లో పెడతాడు. టాప్. వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఎలా అయ్యారనుకుంటున్నావు? గొప్ప గొప్ప దైవజనులు ఎలా అయ్యారు? గొప్ప గొప్ప వ్యక్తులు ఎలా అయ్యారు అంటే వాళ్ళు దేవుని ప్రేమించారు. దేవుని ప్రేమించిన వాళ్ళు దేని లెక్క చేయరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమంతుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రేమిస్తే నేను ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభు పెట్టును గాక. అలాంటి కృపచేత ప్రభు నింపును గాక. అలాంటి ఘనతను, ఆశీర్వాదాన్ని, గౌరవాన్ని ప్రభు దయచేయును గాక. అందరూ మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం.